హలో ఆల్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. నిన్నటి వీడియోలో మనం రీసెంట్‌గా ఒక 6 పథకాలకి పెద్దపీట వేస్తూ 1,00,00,000,00,000 కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పుకున్నాం. ఆ 6 పథకాలకి ఎంతెంత కేటాయించింది, ఏంటనేది బ్రీఫ్‌గా చెప్పుకున్నాం. సో, అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి పథకం పీఎం ఈ డ్రైవ్. సో, దీని గురించి మరికొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళని, అలాగే వాడకాన్ని కూడా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది పీఎం ఈ డ్రైవ్. దీనికోసం ఏంటంటే, ముందుగా కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు డీలర్ సహాయంతో పీఎం ఈ డ్రైవ్ అనేటువంటి పోర్టల్ ఒకటుంటుంది. ఈ పోర్టల్‌లో ఆధార్‌ని లింక్ చేస్తూ, వారి యొక్క కొనుక్కున్న వెహికల్‌కి ఆధార్‌ని లింక్ చేస్తూ, ఈ వోచర్‌ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఒకసారి ఆ ఈ వోచర్ జనరేట్ అయిన తర్వాత ఎవరైతే బండిని కొంటున్నారో, వెహికల్‌ని కొంటున్నారో వాళ్ళు సంతకం చేయాలి. అది దాన్ని తీసుకెళ్ళి డీలర్‌కిస్తే డీలర్ కూడా సైన్ చేసి దాన్ని మళ్ళా స్కాన్ చేసి ఆ ఈ వోచర్‌ని అదే సైట్‌లో, అదే పోర్టల్‌లో మళ్ళీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్‌లోడ్ చేసినట్లయితే కనుక వారికి కొనుక్కున్న వాళ్ళకి సబ్సిడీ అనేది లభిస్తుందనమాట. ఈ సబ్సిడీ వెహికల్‌ని బట్టి, కొనే వెహికల్‌ని బట్టి, దాని యొక్క బ్యాటరీ కెపాసిటీని బట్టి ఇస్తా ఉంటారు. సాధారణంగా టూ వీలర్ వెహికల్స్ అనుకోండి, బ్యాటరీ కెపాసిటీ 1 కిలోవాట్ అవర్ నుంచి 2.5 కిలోవాట్ అవర్స్ వరకు ఉంటుందనమాట. సో, ఇక్కడ సబ్సిడీ ఎలా ఇస్తారంటే 1 కిలోవాట్ అవర్‌కి 5,000 చొప్పున లెక్కేస్తారు. మొదటి సంవత్సరం అంటే నువ్వు కొనుక్కున్న ఫస్ట్ ఇయర్ 10,000 అప్ టు 10,000 వరకు మీకు రాయితీ అనేది లభిస్తుందనమాట. అయితే 1 కిలోవాట్ అవరే ఉంటే కనుక మీ బ్యాటరీ కెపాసిటీ కేవలం 5,000 లభిస్తుంది. ఒకవేళ 2 కిలోవాట్ అవర్స్ ఉంటే కనుక 10,000 వరకు వస్తుంది. అప్ టు 10,000 మాత్రమే వస్తది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా రాయితీని కల్పిస్తారనమాట. అంటే మీరు కొనుక్కున్న సంవత్సరమే కాకుండా దాన్ని వాడుతూ ఉండాలి. రెండో సంవత్సరం కూడా బ్యాటరీ పైన రాయితీ కల్పిస్తారు. అయితే మొదటి సంవత్సరం గరిష్టంగా 10,000 ఇస్తే రెండో సంవత్సరం అందులో సగం 5,000 వస్తుందనమాట. అదే త్రీ వీలర్‌లో కార్గో టైప్ వెహికల్స్‌కైతే 50,000 వరకు హైయెస్ట్ ఫస్ట్ ఇయర్ రాయితీ ఇస్తారు. రెండో సంవత్సరం 25,000 వరకు ఇస్తారనమాట. అవి కాకుండా ఈ రిక్షాస్ ఉంటాయి కదా! వాటికైతే గరిష్టంగా ఫస్ట్ ఇయర్ 25,000 ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ 12,500 ఇస్తారనమాట. సో, ఈ విధంగా రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి? వెహికల్‌ని కొనుక్కోవడం మాత్రమే కాకుండా దాన్ని వాడుతూ ఉండాలనమాట. సో, వారు వాడేటువంటి ఆ బ్యాటరీ వాడకం ఆధారంగా ఈ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొనడాన్ని, దాని తర్వాత కొన్న తర్వాత దాన్నే ఉపయోగించుకోవడాన్ని కూడా ప్రోత్సహించేందుకు ఉద్దేశించారు. అయితే ఏంటంటే, రీసెంట్‌గా మనకి లాస్ట్ వీక్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ డే, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా రిలీజ్ అయినటువంటి కొంత స్టాటిస్టిక్స్ డేటాను గనుక తీసుకున్నట్లయితే, చైనా, యూఎస్ అలాగే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఇంచుమించు 95% ఈ 3 ప్లేసుల్లోనే వినియోగించబడుతున్నాయంట. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నిటి యొక్క వినియోగం చూసుకుంటే కూడా మొత్తం ఇండియా వినియోగం జస్ట్ అందులో 2% మాత్రమే ఉంది. సో, దీన్ని బట్టి మనం ఎంత ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రమోట్ చేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. సో, కాబట్టి గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట. అయితే భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో ఇబ్బంది ఏంటి అంటే ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్. ఒకటి బ్యాటరీలు, 2 ఛార్జింగ్ స్టేషన్‌లు. ఈ బ్యాటరీలనేవి మనం ప్రస్తుతం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బ్యాటరీలు లిథియం బ్యాటరీస్ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగిస్తారో, వీటి తయారీ అనేది అగ్రస్థానంలో చైనా ఉంది. రెండో స్థానంలో సౌత్ కొరియా ఉంది. మనం వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఒకదాన్ని తయారు చేయడానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చులో 40-50% ఖర్చు బ్యాటరీలకే అవుతుందంట. సో, కాబట్టి అదేదో మన దేశంలోనే తయారు చేసుకొని ఇక్కడే అందుబాటులో ఉంచగలిగితే చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్ అనేది తగ్గుతుంది. సో, కాబట్టి అలా చేయగలిగితే సామాన్యులు కూడా కొనుక్కునేందుకు ముందుకొస్తారు. అండ్ రెండో ప్రాబ్లమ్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్‌లు. మన దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికి కలిపి చూసుకుంటే, దేశంలో ఉన్నటువంటి ఛార్జింగ్ స్టేషన్‌లన్నీ చూస్తే ప్రతి 150 వెహికల్స్‌కి ఒక స్టేషన్ చొప్పున ఉందంట. సో, దీన్ని 50 వెహికల్స్‌కి ఒక స్టేషన్ చొప్పున కనుక తీసుకురాగలిగితే గవర్నమెంట్, సో, దానివల్ల ఎక్కువ మందికి అంటే ఛార్జింగ్ పెట్టుకోలేం కాబట్టి దీంతో ఇదొక తలకాయ నొప్పి. పెట్రోల్ బంకులు మన దేశంలో ఉన్నంత వీలుగా ఛార్జింగ్ స్టేషన్‌లు లభించవు కాబట్టి ఎందుకొచ్చిందిలే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవద్దు అన్న ఉద్దేశంలోకి వెళ్ళిపోతున్నారు. సో, ఎప్పుడైతే
ప్రతి 50 వెహికల్స్‌కి ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున అందుబాటులో ఉందనుకోండి. చైనా లాంటి దేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో, అట్లా తీసుకురాగలిగితే ఇండియాలో కూడా ఖచ్చితంగా వీటిని కొనుక్కునేందుకు చాలామంది ముందుకొస్తారనమాట. సో, ఈ పీఎం ఈ డ్రైవ్‌లో భాగంగా ఈ ఛార్జింగ్ స్టేషన్‌ల సంఖ్యను కూడా పెంచాలి. నూతనంగా హైవేస్‌లోని, మెయిన్ సిటీస్‌లోని కొత్తగా 88,000 స్టేషన్‌లు శాంక్షన్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ యోచిస్తుందనమాట. ఇవి కూడా పబ్లిక్ పవర్ స్టేషన్స్ లాగా తీసుకురావాలని చూస్తుందనమాట. సో, ఏదేమైనప్పటికీ సామాన్యులకి ప్రయోజనం చేకూరేలా, అలాగే పర్యావరణానికి ప్రయోజనం చేకూరేలాగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రమోట్ చేయడం అనేటువంటి ఈ పీఎం ఈ డ్రైవ్ అనేటువంటి ఇనిషియేటివ్ నిజంగానే స్వాగతించదగ్గ ఇనిషియేటివ్. సో, మరిన్ని ఎకానమీ రిలేటెడ్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 1 కోర్సెస్ కోసమైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి. థాంక్ యూ.